ఈరోజు మనం జాతీయ రహదారులు తీసుకుంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు 2400 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేది. ఈ 11 సంవత్సరాలలో మరి 2500 అదనంగా 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 42 రైల్వే స్టేషన్లు తెలంగాణలో ఏకకాలంలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. రామగుండం ఫెర్టిలైజర్ పరిశ్రమ కానీ, లేక విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి ఎన్టీపీసీ ప్రాజెక్టులు కానీ, రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయం కానీ, అనేక ఇతర సంస్థలు కూడా ఈరోజు తెలంగాణలో ఏర్పాటు జరుగుతున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ 10వ తేదీ జరిగేటువంటి కార్యక్రమము ఒక ఫేజ్ మాత్రమే. ఈ సంవత్సరము వచ్చే సంవత్సరము ఫేస్డ్ మేనర్లో తెలంగాణ ప్రజలకు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం డెడికేట్ చేయనుంది. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని పైప్ లైన్లో కూడా ఉన్నాయి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్కొక్క ప్రాజెక్టు విషయంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో కట్టుబడి ఉండి మరి అన్ని రకాల బాధ్యతలు తీసుకొని ముందుకెళ్తా ఉంది. ఈరోజు ఈ యొక్క బహిరంగ సభ తెలంగాణలో, దేశంలో ఒక ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం. ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఒక పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఒక ఎత్తు. పశ్చిమ బెంగాల్లో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఏకమై అక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. నా భూతో ఉన్న భవిష్యత్ అనే విధంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు మోడీ గారి నాయకత్వంలో.